తీసుకెళ్తున్నాను. ఇందాక మిమ్మల్ని తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతాను, అది ఇబ్బంది లేదన్నారు. ఇప్పుడు కూడా అదే టాపిక్ క్వశ్చన్. మీ రాజకీయ భవిష్యత్తుకి, మీ రాజకీయ ప్రయాణానికి మీ భర్త రూపంలో, అంటే మీ ఇద్దరికి మధ్యన కొంత ప్రాబ్లం ఉన్నా, ఇది నాకు అడగాలనిపించకపోయినా తప్పదు, కొంత క్లియరెన్స్ కోసం. అంటే ఆయన రూపంలో కొంత వ్యతిరేకత అనేది వస్తుంది, దాన్ని ఎలా ఫేస్ చేయాలి? ఒకటండి, అది ప్యూర్లీ కుటుంబ వ్యవహారం, పర్సనల్ వ్యవహారం. ఇది ప్యూర్లీ పొలిటికల్. ఇక్కడ అనితను చూసో, అనిత వాళ్ళ హస్బెండ్ని చూసో, లేకపోతే లోకల్ నాయకులను చూసో ఈరోజు ఓట్లు వేయడానికి సిద్ధపడట్లే జనాలు. కేవలం తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి ముందు. ఇక్కడ నేను 20 సంవత్సరాల రాజకీయంలో ఉన్న వ్యక్తిని కాదు. నన్ను చూసి, లేకపోతే నేను ఏదో కోటేశ్వరాలని కాదు, అనిత లేకపోతే మాకు బువ్వలేదు అనుకోవడానికి. అర్థమైందా? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే బువ్వలేదు అని ఆలోచించుకుంటారు జనాలు. నియోజకవర్గానికి చూస్తే ముఖ్యంగా మీరు ఒక ఎస్సీ, మరో పక్క చూస్తే కమ్యూనిటీ పరంగా యాదవ్ కమ్యూనిటీ, ఆ కాపు కమ్యూనిటీ, ఇవన్నీ చాలా బలంగా ఉన్నాయి. వీటన్నింటినీ బేస్ చేసుకుని మీరు ఎలా ఇప్పుడు మా ఇంటికి వచ్చారు వినండి. ఇప్పుడు మా ఇంటికి వచ్చారు కదా, ఈడు నా తమ్ముడు, ఈడు కమ్యూనిటీ కాపు, మా అన్న కమ్యూనిటీ కాపు, ఇదిగో మా సోదరులు కమ్యూనిటీ కాపు, ఇదిగో సోదరుడు కమ్యూనిటీ కాపు. అంటే మీ వైపు ఎవరిని పిలవలేదు వాస్తవంగా అయితే, మీ వైపు కాపులందరూ మీ వైపు ఉన్నారని చెప్పడానిక ఎగ్జామ్ మీకు ఇప్పుడు ఆన్ కెమెరా తీసుకొచ్చారు. నా ఇంటి దగ్గరకు వచ్చేసరికి నా జనాలు ఎవరు ఉన్నారో మీరు చూసారు. ఈ రోజు మీరు 5 నిమిషాలు టైం ఇస్తే ఓన్లీ కాపులు 100 మందిని ఇక్కడ నుంచోబెట్టగలను. నేను ఏ రోజు కూడా కమ్యూనిటీ పరంగా నేను రాజకీయం చేయలేదు. వెయిట్ మీరు క్వశ్చన్ అడిగారు కదా, నన్ను ఆన్సర్ కంప్లీట్ చేయనండి. నేను ఒక ఎమ్మెల్యేని, ఒక ఎక్స్ ఎమ్మెల్యేని, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను. పోటీ చేయాలనుకునేటప్పుడు 40,000 ఉన్నా 60,000 ఉన్న కాపుల్ని దగ్గర తీసుకోవాలి, 20,000 ఉన్నా 30,000 ఉన్న మత్స్యకారుని దగ్గర తీసుకోవాలి, 30,000 40,000 ఉన్న యాదవుల్ని దగ్గర తీసుకోవాలి, ఎస్సీల దగ్గర తీసుకోవాలి, ముస్లింల దగ్గర తీసుకోవాలి, చాకల్ని దగ్గర తీసుకోవాలి, మంగళని దగ్గర తీసుకోవాలి. ప్రతి ఒక్క పర్సన్ నాకు అవసరమే. ప్రతి ఒక్క పర్సన్కి నేను ఎమ్మెల్యేగా పనిచేయాలని దృక్పథంతో నేను వచ్చిన దాన్ని. మాట్లాడితే ఒక బూచి చూపించడానికి ట్రై చేస్తున్నారు. అరే అనితని ఎదుర్కోవాలనుకుంటే ఎలక్షన్లో రండి, ఓట్ల రూపంలో ఎదుర్కొందాం, అంతే తప్పించి నా మీద ఏదో పర్సనల్గా బురద చల్లేదానికి. అరే నా ఇంట్లోని ఏం వండుకుంటే వాళ్ళకి ఎందుకు, నా ఇంట్లో ఎలా ఉంటే వాళ్ళకి ఎందుకు. ఒకటి విషయం, నిజంగా మీరు అనుకున్నట్టుగా కానీ జనాలు అలా అనేసుకుంటున్నారు, ఇలా అనేసుకుంటున్నారు అనుకుంటే కనుక చాలా క్లియర్గా జనాలని యాక్సెప్ట్ చేయరు. నిన్నగాక మొన్న కోటవరట్లో మీటింగ్ అయింది. కోటవరట్లలో ఒకటే క్లియర్, కోటవరట్లు ఎలాంటిదంటే మ్యాక్సిమం వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్న మండలం అని అందరికీ కూడా తెలుసు. అలాంటి మండలంలోనే దగ్గర 10,000 12,000తో లోకేష్ గారి సంకారం మేము చేయగలిగాం. అనిత మీద నిజంగా మీరు అనుకున్న పర్సెప్షన్ ఉంటాయి, ఎందుకు వస్తారు జనాలు? అనితని చూసి వస్తే ఎందుకు వస్తారు? అరే అనితని చూసి కాదండి, ఆ పసుపు జెండాను చూసి వస్తారండి ఎవడైనా. ఏం రాజకీయాలు మాట్లాడతారు? నా చదువును చూసి టికెట్ ఇచ్చిన మహానుభావుడు నిజంగా చంద్రబాబు నాయుడు. అనిత గారు బిగ్గరగా మాట్లాడతారు, గంభీరంగా మాట్లాడతారు, నోరుంది కాబట్టి ఆవిడ సర్వే అవుతున్నారు అనుకోవచ్చా? పార్టీకి అది మీకు అది ఎసెట్ అనుకోవచ్చా? కష్టపడతామండి. మెయిన్ ఏంటంటే పార్టీ గురించి వర్క్ చేస్తాము, కమిట్మెంట్గా ఉంటాము, అట్ ద సేమ్ టైం ప్రజలకి అనుకూలంగా ఉంటాము. ఇప్పుడు ప్రజలు ఏదైనా మా దగ్గరకు వచ్చి ఒక కష్టం ఉందని చెప్పుకునేటప్పుడు మేము చేయగలమని నమ్మకం ఉంటేనే మా దగ్గరకు వస్తారు. అది చేయగలిగినప్పుడు ఇంకొకరు వస్తారు మా దగ్గరికి. అంతే తప్పించి అనిత ఏదో నోరేసుకుని పడుతుంది, నోరు చాలామందికి ఉంది, మరి వాళ్ళందరూ ఎందుకు ఫేస్ అవ్వలేకపోతున్నారు? ఒకటేంటంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పబ్లిక్ పర్సెప్షన్ ఉండాలి, థర్డ్ ఏంటంటే వే ఆఫ్ డెలివరీ ఉండాలి. ఇక్కడ మీ ఉద్యోగానికి ఒకసారిగా రాజీనామా చేసేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు, వచ్చారు. అసలు టికెట్ ఇవ్వకపోతే మీ పొజిషన్ ఏంటి? అసలు టికెట్ ఇస్తారు లేదనేది నేనైతే అది మెంటల్గా కూడా చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను నేను. ఎందుకంటే మీకు 2013లోనే చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడు నేను ఒక మాట అడిగాను, నన్ను ఏమ్మా రిజైన్ చేయలేదా? అప్పటికి పేపర్లో వస్తున్నాయి అనమాట, టీచర్ తిను ఈ పేపర్లో అది వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ అయితే అవుతుంది. నేను వెళ్ళి చూపించాను, సార్ ఎలాగా అండి అంటే, మరి రిజైన్ చేయాలి కదా, రిజైన్ చేయకూడదు కదా, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ కదా అన్నారు. నేను రిజైన్ చేసేస్తాను సార్ అన్నాను. చేసి అన్నారు ఆయన. వెంటనే రిజైన్ చేసేసి ఆ కాపీ పేపర్ సార్కి పంపించా. సో తర్వాత నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. అస్సలు ఏమో మరి ఆయన నాకు అది ఇచ్చిన ధైర్యం, దేవుడు ఇచ్చిన ధైర్యం తెలియదు, కానీ చాలామంది ఆ టైంలో అనితకి టికెట్ రాకపోతే ఎలాగా, లాస్ట్ మినిట్ వరకు అనితకి టికెట్ రాకుండా చేయాలి అనుకున్న సందర్భాల్లో కూడా నేను ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు మాట ఇచ్చారు, ఆ మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇచ్చారు. 2014లో మీకు టికెట్ ఇవ్వకపోతే అనిత గారి పొజిషన్ ఏంటి? నేనైతే ఒక మాట అన్నాను మా నాన్నగారితో, అది తప్పో రేటు నాకు తెలియదు, పార్టీ గురించి పనిచేసేటంత ఎక్స్పీరియన్స్ నాకు ఆ టైంలో లేదు. ఎందుకంటే నేను వచ్చి 2013 to 14 మధ్యలోని నా హార్డ్లీ 9 months బిఫోర్ నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత 9 monthsకి ఎలక్షన్ వచ్చేసింది. మా నాన్నగారు నన్ను పిలిచి ఒకటే అడిగారు, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించావా?
నువ్వు ఉద్యోగం వదిలేసావు, రేపొద్దున్న నీకేదైనా జరిగితే అంటే ఇప్పుడు అక్కడ 2014 ఎలక్షన్స్‌లో నువ్వు ఏదైనా ఓడిపోయినా, లేకపోతే టికెట్ ఇవ్వకపోయినా నీ పొజిషన్ ఏంటి అని అడిగారు. డాడీ పార్టీ గురించి ఏం చేస్తానో ఏంటో నాకు తెలీదు గానీ, నాకు ఒక అవకాశం ఇవ్వండి. మా నాన్నగారిని అలా కన్విన్స్ చేసుకున్నా. ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టే జరిగితే మీకు భయం అనిపించింది? అస్సలు ఏమో మరి ఆయన నాకు అది ఇచ్చిన ధైర్యం, దేవుడిచ్చిన ధైర్యం తెలీదు గానీ, చాలామంది ఆ టైంలో అనిత నీకు టికెట్ రాకపోతే ఎలాగా, లాస్ట్ మినిట్ వరకు అనితకి టికెట్ రాకుండా చేయాలి అనుకున్న సందర్భాల్లో కూడా నేను ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇచ్చారు. 2014లో మీకు టికెట్ ఇవ్వకపోతే అనిత గారి పొజిషన్ ఏంటి? Yes, పార్టీ exactly. కోసం పనిచేసేవాళ్ళ? నేనైతే ఒక మాట అన్నాను మా నాన్నగారితో. అది తప్పో రేటో నాకు తెలియదు. పార్టీ గురించి పనిచేసేటంత ఎక్స్పీరియన్స్ నాకు ఆ టైంలో లేదు. ఎందుకంటే నేను వచ్చి 2013-14 మధ్యలోనే నా హార్డ్లీ 9 months బిఫోర్ నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత 9 monthsకి ఎలక్షన్ వచ్చేసింది. మా నాన్నగారు నన్ను పిలిచి ఒకటే అడిగారు, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించావా, నువ్వు ఉద్యోగం వదిలేసావు, రేపొద్దున్న నీకేదైనా జరిగితే అంటే ఇప్పుడు అక్కడ 2014 ఎలక్షన్స్‌లో నువ్వు ఏదైనా ఓడిపోయినా, లేకపోతే టికెట్ ఇవ్వకపోయినా నీ పొజిషన్ ఏంటి అని అడిగారు. డాడీ పార్టీ గురించి ఏం చేస్తానో ఏంటో నాకు తెలీదు గానీ, నాకు ఒక అవకాశం ఇవ్వండి. మా నాన్నగారిని అలా కన్విన్స్ చేసుకున్నా. ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టే జరిగితే నా పిల్లల్ని ఒక్క 6 months మీ దగ్గర పెట్టుకోండి. ఆ 6 monthsలో నేను సివిల్స్ ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఏదో కొట్టుకొని వస్తాను. అంటే అంబిషన్ అయితే ఉంది మీకు? అంబిషన్ అయితే ఫస్ట్ నుంచి ఉండేది ఆ అంబిషన్. బట్ నేను ఫీల్డ్ సడన్గా మారేసరికి ఇంకా ఆటోమేటిక్గా నేను అది సెకండ్ ఆప్షన్ కింద పెట్టుకున్నాను, డెఫినెట్గా పెట్టుకున్నా. ఇప్పుడు 2014లో విజయం సాధించారు. సో చాలా మీకంటే చిన్న వాళ్ళకి కూడా, మీతో పాటు ఉన్న వాళ్ళకి, ఫస్ట్ టైం పోటీ చేసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది మంత్రులు అయిపోయారు. ఆ టైంలో మీరు ఏమైనా ఆశించారా నాకు మంత్రి పదవి వస్తే బాగుండాలి? లేదు, మంత్రి పదవి నేను ఇలా ఆశిస్తానండి. మంత్రి పదవి చాలా మంది అనేవారు, అనిత వాళ్ళని తీసేస్తే నీకే ఇస్తారు, వీళ్ళని తీసేస్తే నీకే ఇస్తారు. నేను ఈ రోజు వరకునండి నాకు అది ఒక రకంగా చెప్పాలంటే గర్వంగానే ఫీల్ అవుతా. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నేను నా టికెట్ అడిగాను తప్పించి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి, ఈ పోస్ట్ కావాలి నేను ఏ రోజు అడగలేదు. మీరు అసలు ఊహించిన విధంగా అంటే 2014 ఎన్నికల తర్వాత ఒక్కసారిగా మిమ్మల్ని సీట్ చేంజ్ చేసిన పొజిషన్ అయితే ఉంది. అసలు మీరు పనిచేసినటువంటి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పాయకరావుపేట నుంచి కొవ్వూరు పంపించారు. అదే అసలు మీకేమో ఇబ్బంది అనిపించలేదు ఆ టైంలో? పార్టీ అధిష్టానం పంపించింది. ఇవ్వకపోతే బాధపడాలి, ఎక్కడో ఒకటి ఇవ్వకపోతే బాధపడాలి. ఇస్తే ఎందుకు బాధపడాలి? ఇచ్చేటప్పుడు కూడా నా నాయకుడు నన్ను పిలిచి డబ్బులు కూడా చూడకుండా నన్ను పిలిచి ఈ పొజిషన్ వరకు కూర్చోబెట్టిన నా నాయకుడు, అనిత నువ్వు అసెంబ్లీలో ఉండాలి, నువ్వు అసెంబ్లీలో ఉండాలంటే డెఫినెట్గా నెగ్గాలి, కొవ్వూరు అయితే నెగ్గుతావు, సో నేను కొవ్వూరు పంపిద్దాం అనుకుంటున్నాను, నువ్వేం చేద్దాం నీ ఉద్దేశం ఏంటి అన్నారు. నేను ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి దూకంటే దూకుతా, ఇక్కడ నుంచి అంటే నుంచి. కానీ అది మీ నాయకుడు చేసినట్టు తప్పని అనిపించలేదు? మీరు అక్కడికి వెళ్ళారు, ఒకవేళ 5 సంవత్సరాలు ఇక్కడ సేవ చేశారు కాబట్టి గెలిచే అవకాశం ఉండొచ్చు, అక్కడికి వెళ్ళి ఓటమి చెందారు ఉండొచ్చు. నేను గెలుస్తాను ఇక్కడ కనుక పోటీ చేస్తుంటే డెఫినెట్గా గెలిచేదాన్ని అన్న నమ్మకం ఇప్పుడు కూడా ఘంటాపథంగా చెప్తాను. ఎందుకంటే నేను 2014-19 నేను కేవలం అనిత మార్క్ ఉండాలి, తెలుగుదేశం పార్టీ మార్క్ ఉండాలని ఒకే ఒక కాన్సెప్ట్తో పనిచేశాను. అదేంటంటే ఎప్పుడు చెయ్యని రోడ్స్ కానీ, 30 yearsగా జరగని రోడ్స్ కానీ, అదేవిధంగా ఏదైనా వాటర్ ప్రాజెక్ట్స్ కానీ, డెవలపింగ్ యాక్టివిటీస్ కానీ, వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ, ఎవ్రీథింగ్ అనమాట. ప్రతిదీ కూడా నేను సెకండ్ థాట్ ఆలోచించాలి, నెక్స్ట్ ఎలక్షన్కి ఏంటి అనేది ప్రిపేర్ అవ్వాలి. కేవలం అనిత మార్క్ ఉండాలి, టీడీపీ మార్క్ ఉండాలి అనుకున్న అరౌండ్ 1000 to 1500 crores మధ్యలో నేను డెవలపింగ్ యాక్టివిటీస్ చేసుకున్నా, డెవలపింగ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేసుకున్నా. సో 2014-19 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ కోసం మీరు పోరాటం చేస్తూనే ఉన్నారు.